गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परं ब्रह्म गुरुसाक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः तस्मै श्री गुरवे नमः अखण्डमण्डलाकारम् अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरम् व्याप्तं येन चराचरम् तत्पदं दर्शितं येन तत्पदं दर्शितं येन तस्मै श्री गुरवे नमः तस्मै श्री गुरवे नमः वसुदेवसुतं देवं वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं कंसचारूरमर्दनं देवकी परमानन्दं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं कृष्णं वन्दे जगद्गुरुम् ॐ श्रीकृष्ण परब्रह्मणे नमः 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 ఐదవ అధ్యాయం 27వ శ్లోకం. స్పర్శాన్ కృత్వా బహిర్బాహ్యం स्पर्शान् कृत्वा बहिर्बाह्यं చక్షుశ్చైవాంతరే భృగోః चक्षुषैवान्तरे भ्रुवोः ప్రాణాపానౌ సమౌ కృత్వా प्राणापानौ समौ कृत्वा నాసాభ్యాంతరచారిణౌ नासाभ्यन्तरचारिणौ స్పర్శాన్ కృత్వా బహిర్బాహ్యం स्पर्शान् कृत्वा बहिर्बाह्यं చక్షుశ్చైవాంతరే భృగోః चक्षुषैवान्तरे भ्रुवोः ప్రాణాపానౌ సమౌ కృత్వా प्राणापानौ समौ कृत्वा నాసాభ్యాంతరచారిణౌ नासाभ्यन्तरचारिणौ ఈ శ్లోకం మీ దాంట్లో అయితే ఇది కంబైన్డ్గా ఉన్నాయి చెప్తాం. యోంతా సుకోంతరా రామః योऽन्ता सुकोऽन्तरनाः తదాంతర్జ్యోతిరేవ యః तदान्तरज्योतिर्देवः సరే యతేంద్రియ మనోబుద్ధిః यतेन्द्रियमनोबुद्धिः మునిర్మోక్ష పారాయణః मुनिर्मोक्षपारायणः విగతేచ్ఛా భయక్రోధో विगतेच्छाभयक्रोधो యః సదా ముక్త ఏవ సః यः सदा युक्तयेनः యతేంద్రియా మనోబుద్ధిః यतेन्द्रियमनोबुद्धिः మునిర్మోక్ష పరాయణః मुनिर्मोक्षपरायणः విగతేచ్ఛా భయక్రోధో विगतेच्छाभयक्रोधो యః సదా ముక్త ఏవ సః यः सदा मुक्त एव सः బాహ్యాన్ స్పర్శాన్ బహికృత్వ బాహ్యములైన విషయముల నుండి విషయ సమూహముల నుండి మనస్సు నుండి వెలువరిచి బాహ్యములైన విషయ సమూహములను మనస్సు నుండి వెలువరిచి చక్షూచ భృగో అంతరేవ స్థాపయిత్వ ఈ దృష్టిని కనుబొమ్మల మధ్య నిలిపి నాస్యాభ్యాంతరచారిణౌ
నాసిక మధ్యమున సంచరించే ప్రాణపానౌ ప్రాణవాయువుని అపానవాయువుని సమౌకృత్వ సమానం చేసి కుంభకంలో ఊర్ధ్వతోగతి శూన్యములుగా చేసి యతేంద్రియ మనోబుద్ధి. అంటే ఈ శ్లోకానికి ఆ శ్లోకానికి లింక్ ఉంది. మీరు కేవలం 27వ శ్లోకం మాత్రమే దాంట్లో ఉన్నది. ఈ రెండు కలిపితేనే మనకు పూర్తి స్థాయిలో అర్థమవుతుంది. యతేంద్రియ మనోబుద్ధి ఇంద్రియాలను మనస్సును బుద్ధిని నియమించిన వాడై మోక్షపారాయణ ముముక్షువై విగత ఇచ్చా భయక్రోధ ఇచ్చా భయం కోపం లేనివాడై యా ముని ఏ యోగి వెలయుచున్నాడో సా సదా ముక్తి అతడు సర్వదా బంధం లేనివాడే. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ధ్యానంలో ఏ విధంగా ధ్యానం చేయాలనేటటువంటి విషయాన్ని ఈ రెండు శ్లోకాల ద్వారా స్పష్టం చేస్తున్నాడు. బాహ్యాన్ స్పర్శాన్ బహికృత్వ బాహ్యములైన విషయ సమూహముల నుండి మనసు నుండి వెలువరించి మనం ధ్యానానికి కూర్చుంటాం. కూర్చోగానే మనసులో రకరకాల భావాలు కలుగుతూ ఉంటాయి. ఈ భావాలన్నింటినీ కూడా మనం ఏమంటాం? సంకల్ప వికల్పాలు అని అంటాం. ఈ విధంగా కూర్చొని ఉంటాం. మనం అక్కడ ఏదో పొయ్యి మీద పాలు పెట్టినామా అని అనుకుంటాం. అయ్యో పాలు కాగుతుందేమో, బయటికి పొంగిపోతుందేమో. ఈ విధంగా రకరకాల ఆలోచనలు వస్తుంటాయి. ఈ ఆలోచనలన్నిటి నుండి కూడా మనస్సును ఏం చేయాలి? వెలువరించాలి. అంటే మనస్సు నిత్యం కూడా ఏం చేస్తుంటది? ఏదో ఒక సంకల్ప వికల్పాలతో ఆలోచిస్తూ ఉంటది. అది ఎప్పుడు కూడా ఫ్రీగా ఉండదు. మనసు ఆలోచన రహితమైనటువంటి స్థితిలో ఉండదు. కాబట్టి సంకల్ప వికల్పాలు ఏవో ఒకటి మనసులో కలుగుతూ ఉంటాయి. సముద్రంలో అలలు ఏ విధంగా వస్తూ పోతుంటాయో మనసులో కూడా సంకల్ప వికల్పాలు వస్తూ పోతుంటాయి. ఈ విషయ సమూహాల నుండి మనసుని వెలువరించి చక్షుచ భృవో అంతరేవ స్థాపయిత్వ మన దృష్టిని అంటే కళ్ళు మూసుకొని ఉంటాం కానీ మనసును దేనిపైన లగ్నీకరించాలి? ఈ భృకుటి పైన లగ్నీకరించాలి. భృకుటి పైన ఎందుకు లగ్నీకరించాలి మనసుని? ఈ భృకుటి దగ్గరనే ఆత్మ ఉంటుంది కాబట్టి ఆత్మస్థానం భృకుటిలో ఉంటుంది కాబట్టి మనం భృకుటి పైన మనసును లగ్నం చేస్తూ ఏం చేయమంటాడు? ప్రాణాపాన సమౌకృత్వ ప్రాణవాయువు లోపలికి పోయేటటువంటి ప్రాణవాయువును బయటికి వచ్చేటటువంటి అపాన వాయువును సమానం చేసి కుంభకంలో ఊర్ధ్వధోగతి శూన్యములుగా చేసి. అంటే కుంభకం చేసేసి ఊర్ధ్వ అధోగతుల్ని అంటే ఊర్ధ్వం అని అంటే లోపలికి పోవడం బయటికి రావడం వీటిని రెండింటిని కూడా సమం చేసి అనంటే ఏమన్నట్టు అనంటే ప్రాణవాయువు మనకు అవసరం కాబట్టి ప్రాణవాయువుని మనం ప్రతిరోజు తీసుకుంటాం. ప్రతిరోజు కాదు, పుట్టినప్పటి నుండి చనిపోయేటంత వరకు మనం వాయువును తీసుకుంటూనే ఉంటాం. ఆ ప్రాణవాయువులో ఏముంటుంది? ఆక్సిజన్ ఉంటుంది. ఈ ఆక్సిజన్ ఏమవుతుంది? మనం గాలి తీసుకున్నప్పుడు ఊపిరితిత్తుల లోపలికి వెళ్ళి ఊపిరితిత్తుల్లో ఉండేటటువంటి చిన్నని రక్తకేశ నాళికల్లో ఉండే రక్తంలో ఉండేటటువంటి హిమోగ్లోబిన్, ఈ హిమోగ్లోబిన్ ఏమవుతుంది? ఈ గుండె ద్వారా రక్తము ప్రతి కణానికి సరఫరా కాబడుతుంది. మన శరీరంలో 5 కోట్ల కణాలు ఉన్నాయి. ఈ 5 కోట్ల కణాలకు రక్తము రక్తనాళాల ద్వారా సరఫరా అవుతుంది. ఈ ప్రతి కణము లోపల కూడా ఈ యొక్క రక్తం ఆక్సిజన్ సప్లై జరుగుతుంది. ప్రతి కణం లోపల మనకేమవుతుంది? కణాంతస్థ శ్వాసక్రియ జరుగుతుంది. ఈడ జరిగేది ఈ శ్వాసక్రియ, దేహాంతర శ్వాసక్రియ. ఈ కణంలో జరిగేటటువంటిది కణాంతస్థ శ్వాసక్రియ. ఈ కణంలో శ్వాసక్రియ ఎందుకొరకు జరుగుతుంది? ఆక్సిజన్ ఎందుకొరకు అవసరము అంటే కణం లోపల మనం తీసుకున్న ఆహార పదార్థాలు గ్లూకోజ్ గా రూపొందినటువంటి ఆహారాలు ఈ కణం లోపల గ్లైకాలసిస్ అనే ప్రక్రియకు లోనైతే గ్లూకోజ్ విచ్ఛిన్నం చెంది 2 పైరువిక్ ఆమ్ల అణువులుగా ఏర్పడతాయి. ఈ 2 పైరువిక్ ఆమ్ల అణువుల్లో 3 కార్బన్ కాంపౌండ్, మీకంతా కూడా బీజెడ్సీ కెమిస్ట్రీ అట్లా ఉంటే ఐడియా ఉంటుంది. అయితే గ్లూకోజ్ పరమాణువు C6H12O11 ఆ 6 కార్బన్ కాంపౌండ్ కాస్త 3 కార్బన్ కాంపౌండ్ గా ఏర్పడుతుంది పైరువిక్ ఆమ్లం. ఈ పైరువిక్ ఆమ్లం ఏదైతే ఉన్నదో కెల్విన్ వలయం లోపల పాల్గొని క్రెబ్స్ వలయంలో పాల్గొని ఏమవుతుంది? 3 కార్బన్లు బయటికి రిలీజ్ అవుతాయి. ఈ 3 కార్బన్లు ఏమైతాయంటే ఆక్సిజన్ తో కలిసి
3CO2గా బయటకు రిలీజ్ అయింది. ఈ 3CO2 ఒక సైకిల్ జరుగుతుంది, మళ్ళీ ఇంకొక పైరువిక్ ఆమ్లంకి ఇంకొకసారి ఇది జరుగుతుంది. ఇది ఎస్టైల్ కోఎంజైమ్ సమక్షంలో జరుగుతుంది అట్లా. ఈ విధంగా 6 కార్బన్ 6 కార్బన్ ఏదైతే ఉందో గ్లూకోజ్ అని విచ్ఛిన్నం చెంది 6 కార్బన్ డైఆక్సైడ్ ఏర్పడతాయి. అయితే ఇందులోపల హైడ్రోజన్స్ ఉన్నాయి కదా, ఆ హైడ్రోజన్స్ అన్నీ కూడా ఈ మనం తీసుకున్న ఆక్సిజన్ సమక్షం లోపల H2O ఫామ్ అయింది, నీరుగా ఫామ్ అయింది. కాబట్టి ఏమన్నా పని చేసినప్పుడు మనకు చెమట పడుతుంది. ఆ చెమట ఎక్కడి నుంచి వస్తుంది? గ్లైకాలసిస్ జరిగి ఏర్పడిన నీరే చెమట రూపంలో వస్తుంది. కాబట్టి మనం ఎక్కువ పని చేసినప్పుడు ఎక్కువ శ్వాసక్రియ కూడా ఎక్కువ అవసరమవుతుంది. అయితే మనం ఏమైనా పని చేసేసరికి ఊదపడతాం, మనం ఎక్కువ గాలి తీసుకుంటాం. ఎందుకంటే మన శరీరం లోపల శక్తి స్థాయిలు తక్కువగా ఉంటాయి. అయితే ఈ గ్లైకాలసిస్ జరిగే క్రమం లోపల ఏటీపీలు అంటే ఏడీపీలు అడినోసిన్ డైఫాస్ఫేట్లు అడినోసిన్ ట్రైఫాస్ఫేట్లుగా ఏర్పడతాయి. మన శరీరం లోపల శక్తి ఏటీపీల రూపంలో నిల్వ ఉంటుంది. నేను మాట్లాడుతున్నాను అంటే ఎన్నో ఏటీపీలు ఖర్చు అవుతుంటాయి. మీరు వింటున్నారంటే మీ శరీరంలో కూడా ఎన్నో ఏటీపీలు ఖర్చు అవుతాయి. ఈ ఏటీపీలు అన్ని ఖర్చు ఏమిటిగా మారుతాయి? ఏడీపీలుగా మారుతాయి, అడినోసిన్ డైఫాస్ఫేట్లుగా మారుతాయి. మళ్ళీ గ్లైకాలసిస్ జరిగినప్పుడు ఈ ఏటీపీలు అన్నీ కూడా ఒక ఇనార్గానిక్ ఫాస్ఫేట్ని తీసుకొని ఏటీపీలుగా మారుతాయి. మనం ప్రాణాయామం చేస్తూ ధ్యానం చేస్తే ఏం చేస్తామని అంటే ఏటీపీల స్థాయిని పెంచుతాం. సైంటిఫికల్లీ ఏటీపీల స్థాయిని పెంచుతాం. ఏటీపీల స్థాయి పెరిగినట్లు ఏమవుతుంది? శరీరంలో శక్తి పెరుగుతుంది. అయితే ఇక్కడ ఏమంటున్నారంటే ఏదైతే మనం లోపలికి తీసుకుంటున్నామో దాన్ని ప్రాణవాయువు అంటున్నాం, ఏదైతే బయటికి వదులుతున్నామో దాన్ని అపానవాయువు అని అంటాం. అయితే హిమోగ్లోబిన్ కార్బాక్సీ హిమోగ్లోబిన్ అంటే ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అవుతుంది కదా, ఆ కార్బన్ డైఆక్సైడ్ హిమోగ్లోబిన్ పట్టుకొని వస్తుంది. అప్పుడు ఆ హిమోగ్లోబిన్ ఏమంటాం? కార్బాక్సీ హిమోగ్లోబిన్ అంటాం. ఆ కార్బాక్సీ హిమోగ్లోబిన్ ఊపిరితిత్తుల్లోకి వస్తుంది. ఊపిరితిత్తులోకి వచ్చినప్పుడు మనం తీసుకున్న ఆక్సిజన్ ని ఆ కార్బాక్సీ హిమోగ్లోబిన్ తీసుకొని అప్పుడు ఆక్సీ హిమోగ్లోబిన్ గా మారుతుంది. ఆక్సీ హిమోగ్లోబిన్ గా మారి కార్బన్ డైఆక్సైడ్ అంతా కూడా ఊపిరితిత్తుల్లో వదిలేస్తుంది. ఈ ఊపిరితిత్తుల్లో వదిలిన కార్బన్ డైఆక్సైడ్ అంతా మళ్ళీ మనం గాలి బయటకు వదిలినప్పుడు బయటకు వచ్చేస్తుంది. కాబట్టి మొదలు తీసుకున్నది ప్రాణవాయువు, ఆక్సిజన్తో ఉండేటటువంటి వాయువు. తర్వాత బయటికి వదిలేటటువంటిది ఏదైతే ఉన్నదో అది అపాన వాయువు, కార్బన్ డైఆక్సైడ్తో కూడుకొని ఉండేటటువంటి వాయువు. ఈ ప్రాణ అపాన వాయువులను సమానం చేసి అంటే మనం ఏం చేయాలి? ధ్యానం లోపల ప్రాణవాయువుని తీసుకోకూడదు, అపాన వాయువుని వదలకూడదు. వీలైనంత వరకు శ్వాస తీసుకోకుండా ఖచ్చితంగా అవసరం అనుకున్నప్పుడే కొద్దిగా శ్వాస తీసుకుంటూ ఉంటే ఆల్రెడీ కడుపులో శ్వాస ఉంటుంది, గాలి ఉంటుంది. దాన్ని కుంభకం అని అంటారు. కుంభకం అని అంటే కుంభం అంటే ఏమిటిది? కడువ. కుంభం అని అంటే కడువ, చిన్నది ఉంటుంది కదా మట్టిది, అది కుంభం అన్నట్లు. అయితే మనం ఏం చేస్తాం? గాలి తీసుకొని కడుపుని ఉబ్బిస్తాం. ఈ కడుపు అంతా కుంభం లాగా కనిపిస్తుంది, దీన్నే కుంభకం అని అంటాం. గాలి తీసుకొని మనం అట్లే పట్టి పెట్టినామనుకో దీనిని అంతర కుంభకం అని అంటాం. గాలి మొత్తం బయటకు వదిలినాం, గాలి లోపల ఏం లేదు కడుపు, దాన్ని బాహ్య కుంభకం అని అంటాం. అయితే సమకుంభకం అనేటువంటిది ఈ గాలి ఎక్కువ తీసుకొని కడుపులో పెట్టడం లేదు, అట్లా చెప్పి గాలి బయటకు వదలడం, ఏదైతే ఉన్నదో అదే ఉంటుంది, దానిని సమకుంభకం అని అంటాం. ఈ సమకుంభకంలో నుంచి మనం ధ్యానంలో కూర్చొని ప్రాణాపాన వాయువులు లోపలికి వెళుతూ బయటకు వచ్చేటటువంటి దాన్ని గమనిస్తూ ఇక్కడ ప్రకృతి పైన ధ్యానాన్ని ఉంచారు. అందుకే పత్రిజీ గారు శ్వాస మీద ధ్యాస అన్నారు. ఈ శ్వాస మీద ధ్యాస వెనకాల ఇంత కథ ఉన్నది. ఓకే, మనం శ్వాస తీసుకోవడం బయటకు వదలడం కాదు. నేను ఏం తీసుకుంటున్నాను? ఆక్సిజన్ని తీసుకుంటున్నాను. ఆక్సిజన్ ఏమవుతుంది? నా శరీరంలోకి వెళ్ళి గ్లైకాలసిస్ అనే ప్రక్రియకు లోనవుతుంది. నా శరీరంలో ఏమైతున్నాయి? ఏటీపీలు అన్నీ కూడా ఏటీపీలుగా మారుతున్నాయని భావన చేస్తూ శ్వాస తీసుకొని నా శరీరంలో ఏదైతే కార్బన్ డైఆక్సైడ్ ఉన్నదో అది బయటికి వెళ్ళిపోతున్నది. నేను ఇప్పుడు శక్తివంతుని అవుతున్నాను అన్న స్పృహతో ఇక్కడ నాకు ఆత్మ ఉన్నది, ఇదే నా ఒరిజినల్ ప్లేస్ ఏమిటి? ఆత్మని. నేను ఎవరిని? నేను ఆత్మస్వరూపుణ్ణి అని చెప్పి ప్రకృతి పైన మనసు పెడుతూ ధ్యానం చెయ్యాలి. యతేంద్రియ మనోబుద్ధి, ఇంద్రియాలను మనసును బుద్ధిని నియంత్రించిన వాడై. అంటే ఇంద్రియాలు ఏం పనిచేస్తలేవు. కళ్ళు మనము ధ్యానంలో కూర్చున్నాం
మూసుకున్నాం. చెవులు కూడా ఏం పని చేస్తలేవు, నోరు కూడా ఏం పని చేయదు, అన్ని కూడా మూసుకున్నాం. మోక్ష పారాయణ విగత ఇచ్చ భయక్రోధ. ముముక్షువై అంటే మోక్షమే మన లక్ష్యమై, అప్పుడు ఇచ్చ భయం క్రోధం కోపం లేనివాడై, వానికి ఎటువంటి కోరికలు ఉండవు, భయం కూడా ఉండదు, తర్వాత కోపం కూడా ఉండదు. ఏ ముని విలయునో సదా ముక్త ఇవ, అతడు సర్వదా బంధం లేనటువంటి వాడే. బంధం అంటే ఏమిటి ఇక్కడ? బంధం అని అంటే కట్టడం. మనకు ఏ బంధాలు ఉన్నాయి? కర్మ బంధాలు ఉన్నాయి. మనం నిత్యం చేస్తున్నాం కదా రకరకాల కర్మలు. ఈ రకరకాల కర్మల వల్ల మనకు పాపము పుణ్యము రెండు కలుగుతుంది. ఈ పాప పుణ్యాలు మనిషిని ఏం చేస్తాయి? కర్మబంధనంలో ఇరికిస్తాయి. కాబట్టి మనిషి చనిపోయిన తర్వాత మరణానంతరం ఈ కర్మాలు ఏం చేస్తాయి? మనం చేసుకున్న కర్మల ఫలితమే మనకు స్వర్గం కానీ నరకం కానీ లభిస్తుంది. ఎవరి అకౌంట్లో స్వర్గం ఎక్కువ ఉందనుకోండి, అది పుణ్యాలు ఎక్కువ ఉన్నాయనుకోండి, వాళ్ళు స్వర్గం పోతారు. స్వర్గంలో ఉంటారు అంటే ఉండరు. ఆ పుణ్యం అకౌంట్ ఎన్ని రోజులు ఉంటుందో అన్ని రోజులు స్వర్గంలో ఉంటారు. మళ్ళీ వీళ్ళ అకౌంట్లో పాపాలు ఎన్ని ఉండవో మళ్ళీ వచ్చి నరకంలో శిక్షలు అనుభవిస్తారు. స్వర్గం నరకం రెండు అయిన తర్వాత ఇంకా కొన్ని కర్మాలు ఉంటాయి. స్వర్గం నరకంలో అనుభవించలేని కర్మాలని అనుభవించడానికి మళ్ళీ ఆ కర్మల ఫలితమే ఈ మళ్ళీ జన్మ. మళ్ళీ జన్మ ఏ విధంగా లభిస్తుందో తెలియదు మనకు. మానవ జన్మ లభించవచ్చు, ఇంకా వేరే జన్మ ఏదైనా లభించవచ్చు. ఆరవ అధ్యాయం 5వ శ్లోకం. ఉద్ధరేదాత్మనాత్మానాం నాత్మనామవసాదయేత్ ఆత్మైవ ఆత్మనో బంధుః ఆత్మైవ రిపురాత్మనః ఉద్ధరేదాత్మనాత్మానాం నాత్మనామవసాదయేత్ ఆత్మైవ ఆత్మనో బంధుః ఆత్మైవ రిపురాత్మనః ఆత్మన ఆత్మనం ఉద్ధరేత్. వివేకయుక్తమైన మనస్సుతో జీవాత్మను సంసార సాగరం నుండి ఉద్ధరించుకో అని అంటే మనకు వివేకయుక్తమైన మనస్సు కావాలి. మన మనస్సు వివేకయుక్తంగా లేదు, అది అజ్ఞానంతో కూడి ఉన్నది. ఈ మానవ దేహమే నిజం అనుకుంటున్నది ఈ శరీరం. కాబట్టి ఒక్కసారి మానవ దేహంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ దీన్ని విడిచిపెట్టాలంటే ఇష్టపడదు. మానవ దేహం లోపలికి వచ్చిన తర్వాత మానవునిగా పుట్టిన తర్వాత రకరకాల కర్మల్లో ఎదుర్కొంటాడు, కోట్లు సంపాదిస్తుంటాడు, రకరకాల సుఖాలు ఐశ్వర్యాలు అనుభవిస్తుంటాడు. కాబట్టి వీటినన్నిటిని వదిలి వెళ్ళడం ఏమాత్రం ఇష్టం ఉండదు. కాబట్టి మనం దేని కొరకు వచ్చినాం ఇక్కడికి? ఈ శరీరంలోకి దేని కొరకు వచ్చినాం? అవన్నీ సంపాదించరాదనేది నా ఉద్దేశం కాదు. అవన్నీ సంపాదించాలి. దాంతోపాటు మన లక్ష్యం ఏమిటిది? మోక్షాన్ని పొందడానికి వచ్చాం. మోక్ష సాధన కొరకు వాటినన్నింటినీ కూడా మనం ఉపయోగించుకోవాలి. ఆత్మానం అవసాదయేత్. మనసును అధోగతిని పొందనివ్వకు. మనసు ఏం చేస్తుంది? రకరకాల దుర్వ్యసనాలకు లోనైతుంది, రకరకాల దురాలోచనలు చేస్తూ ఉంటుంది. కాబట్టి ఆ చెడు అలవాట్లకు, చెడు వ్యసనాలకు మనసును లోని కానివ్వకు, అధోగతిని పొందనివ్వకు. ఆత్మ ఏవ ఆత్మన బంధువు అని అంటే ఇక్కడ ఆత్మ అని అంటే ఆత్మ కాదు, ఇక్కడ మనస్సు అని అర్థం. ఆత్మ ఏవ ఆత్మన బంధువు. మొదటి ఆత్మనేమో మనస్సు, రెండవ ఆత్మ జీవునికి బంధువు. ఈ మనస్సే ఆత్మకు బంధువు. ఇది ఏం చేస్తుంది? మనం ధ్యానం చేసినామనుకో మనకు ముక్తి లభించడానికి సహాయం చేస్తుంది మనస్సు. ఆత్మ ఏవ ఆత్మనారిపువు అంటే ఈ మనస్సే జీవాత్మకు శత్రువు. ఇది మనం ధ్యానం చేయకుండా బయటికి దీన్ని వదిలేసినామనుకో సిగరెట్ తాగమంటది, మందు తాగమంటది, మాంసం తీద్దామంటది, రకరకాల వ్యాపకాల్లో మునిగిపోతుంది.
కాబట్టి ఈ మనస్సే ఆత్మకు శత్రువు, మనస్సే ఆత్మకు బంధువు. కాబట్టి మనస్సును ఏం చేయాలి? ఆత్మకు బంధువుగా చెయ్యాలి, శత్రువుగా మాత్రం చేయకూడదు. కాబట్టి చాలా మంది ఏమంటున్నానంటే ఈ తిని తాగేటోళ్ళు ఉంటున్నాను, ఏం పట్టుకపోతాం, చచ్చిపోయినాడు, ఏమన్నా ఇంటి వస్తుందా? ఉన్నాన్ని తినాలి తాగలే పోవాలి అంటే నేను తినడానికి తాగడానికి పుట్టినవా? ఎట్లా మాట్లాడతారంటే విచిత్రంగా మాట్లాడతారు. సచ్చినాడు ఏం పట్టుకుపోమంటారు. మరి తిన్నది తాగిందని వస్తుందే మనం కూడా, అది కూడా రాదు. మరి ఏం తీసుకుపోతున్నట్టు ఏమో విచిత్రంగా మాట్లాడతారు. ఏం పట్టుకుపోతాం? ఓళ్ళు పైసలన్నీ కూడబెడతారు, కోమటలు చాలా పింఛు తినరు తాగరు అని అంటారు. అంటే వాళ్ళు అట్లా తినకుండా తాగుతుంటే పింఛు అన్నట్టు వేరే కార్యాలకు వాళ్ళు ఖర్చు చేస్తలేరా? నీలాగా తిని తాగితేనే మంచిదా? నువ్వు తిని తాగి ఏం చేసుకుంటున్నావు? నీ శరీరాన్ని నష్టం చేసుకుంటున్నావు, నీ మనసుకు నష్టం చేస్తున్నావు, నీ ఆత్మకు నీ మనసును శత్రువు చేస్తున్నావు. వాటిని అంతా కూడా శరీరంలో నింపి ఈ శరీరాన్ని ఏం చేస్తున్నావు? రోగగ్రస్తం చేస్తున్నావు. నీవు ఒకరోజు హాస్పిటల్లో పడితే గ్లూకోజ్ ఎక్కించడానికి కొరకు నీ శరీరం బట్టి లాగుతారు, ఏడ నరం దొరకదు తొందరగా. తర్వాత అదేమిటిది ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో పెడతారు, ముక్కుకు మాస్క్ పెడతారు, అక్కడ బీపీ మిషన్, ఇక్కడ గుండె పల్స్ అవన్నీ చూపిస్తూ ఉంటాయి. టిక్కా ఎప్పుడు అవుతాడో ఏమో అన్నట్లు అందరికీ టెన్షన్. అవసరమా అవన్నీ అవన్నీ పోయి హాస్పిటల్లో కొంటూ తిరిగి రోగాలు తెచ్చుకోవడం? మనిషి ఏ విధంగా చనిపోవాలి? నేను ఇప్పుడు అనుకుంటే ఈ క్షణంలో చనిపోవాలి. మరణం నా చేతిలో ఉండాలి, సునాయాస మరణం రావాలి. అందుకే ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం పూర్వారుకమివ వందన మృత్యో మోక్షీయమామృత. మహామృత్యుంజయ మంత్రంలో ఏం చెప్తాడంటే మరణం ఏ విధంగా సంభవించాలంటే గుమ్మడికాయ తీగకు కాసిన తర్వాత పండిన తర్వాత అది అల్కగా విడిపోతుందంట, తీగ నుంచి అల్కగా విడిపోతుంది. అట్లా ఈ శరీరము నశించే స్థితి వచ్చిన తర్వాత, కృషించిన తర్వాత చాలా సులభంగా ఆత్మ దీని నుంచి వేరుగా వాడు ఎంతో ఆయాసం పడుతుంటాడు. ఈ ఎవడెవడో వాడు తమ్ముడు రాలేదురా, వాడు తమ్ముని మీద ప్రాణం పెట్టిండేమో, వాళ్ళు తమ్ముని వినడానికి తమ్ముతోన నీళ్లు పోపిస్తారు, మన్మంతోన నీళ్లు పోపిస్తారు, వానితోన వీనితోన సస్తలేడు. వాడు ఎక్కడ కూడా ఇట్లా గైకాసు తీసుకుంటాడు, సస్తలేడు, దాని మీద ప్రాణం పెట్టుకున్నాడు. దీన్ని లాస్ట్కు బంగారం మీద ప్రాణం పెట్టుకున్నాడు, బంగారం అద్దీ నీళ్ళు కూడా పోతుంటారు చనిపోయేటోళ్ళకి. ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు. కాబట్టి ఆత్మ ఈ శరీరం నుంచి ఎంత సులభంగా వెళ్ళిపోవాలనంటే చాలా సులభంగా వెళ్ళిపోవాలి అనంటే ఈ దేహం పైన నీకు ప్రేమ ఉంటే అంత సులభంగా వెళ్ళదు. కాబట్టి దేహం మీద మోహం నశించినప్పుడే ఆత్మ సులభంగా వెళ్ళిపోతుంది. అందుకే పరమహంస యోగానందం కాలిఫోర్నియా లోపల ఆయన 57వ సంవత్సరం లోపల భారత రాయబారి ఇచ్చిన విందులో పాల్గొని ఆధ్యాత్మిక ప్రసంగం చేసి కుర్చీలో కూర్చున్నతోనే తన దేహాన్ని విడిచిపెడతాడు. కాబట్టి ఎవరు? పరమహంస యోగానందం, మన బాబా మహావతార్ బాబా గారి శిష్యుడు ఆయన. కాబట్టి ఆ విధమైనటువంటి మరణాన్ని పొందాలి. అందుకే మనం ఏం చేయాలి? ఆత్మను ఉద్ధరించుకోవాలి. ఆత్మను ఉద్ధరించుకోవడం అని అంటే ఏం చేయాలి? ధ్యానం ఒక్కటే మార్గం. 11వ శ్లోకం 6వ అధ్యాయం. శుచౌ దేశే ప్రతిష్టాప్య స్థిరమాసనమాత్మనః నాత్యుచ్చిత్రం నాత్యుచ్ఛ్రితం నాతి నీచం చైలాజినా కుశోత్తరం శుచౌ దేశే ప్రతిష్టాప్య స్థిరమాసనమాత్మనః నాత్యుచ్ఛ్రితం నాతి నీచం చైలాజిన కుశోత్తరం తత్రైకాగ్రం మనః కృత్వా యత చిత్తేంద్రియ క్రియః
ఉపవిశ్యాసనే యంజాత్ ఉపవిశ్యాసనే యజ్ఞాత్ యోగమాత్మ విశుద్ధయే యోగమాత్మ విశుద్ధయే తత్రైకాగ్రం మనః కృత్వా తత్రైకాగ్రం మనః కృత్వా యత చిత్తేంద్రియా క్రియః యత చిత్తేంద్రియా క్రియః ఉపవిశ్యాసనే యుజ్యాత్ ఉపవిశ్యాసనే యుజ్యాత్ యోగమాత్మ విశుద్ధయే. యోగమాత్మ విశుద్ధయే. ధ్యానంలో మనం ఎక్కడ కూర్చోవాలి, ఎలా కూర్చోవాలి అనేది ఈ రెండు శ్లోకాల్లో చెప్తున్నాడు. ధ్యానంలో ఎక్కడ కూర్చోవాలి? శుద్ధమైన దేశే స్థానంలో, ఎక్కడంటే అక్కడనే కూర్చోకూడదు. శుద్ధమైనటువంటి స్థానం. ప్రతిరోజు కూడా ఒక పూజా గదిలోనో ఎన్నో ఒక దగ్గర కూర్చోవాలి. అదే విధంగా స్థిరం నా అతి ఉచ్ఛ్రితం నా అతి నీచం అని అంటారు. అంటే స్థిరం అంటే నిశ్చలమైనది, కదలకుండా ఉండేటటువంటిది. నా అతి ఉచ్ఛ్రితం ఎత్తు ఎక్కువగా లేనటువంటిది, తక్కువగా లేనటువంటిది. ఏం చేయాలి? పీఠ తీసుకోవాలి. భూమి పైన కూర్చోకుండా ఒక పీఠ నేర్చుకోవాలి. ఆ పీఠ ఎంత ఉండాలి? ఒక అర్ధ ఫీట్ 6 ఇంచుల ఎత్తు ఉండాలి. 4 మూలలు ఉండాలి. అంటే మనము ఈ పద్మాసనంలో కూర్చోగలిగే స్థితిలో అది ఉండాలి. చేల అజిన కుశ ఉత్తరం వస్త్రం, దానిపైన ఏం చేయాలి? ఉలంది ఒక వస్త్రం వేసుకున్నాను. కింద ఉలంది ఉంటుంది కదా, ఉన్ని వస్త్రం వేసుకోవాలి. లేదంటే ఏం చేయాలి? చర్మం అంటే ఏ చర్మము? జింక చర్మము లేదా పులి చర్మం, రెండిట్లో ఏదో ఒక చర్మం వేసుకోవాలి. వేసుకొని లేదంటే దర్భలతో ఏర్పరిచినదైనా, దర్భలు అంటే ఇవి చిట్టి సాపలు ఉంటాయి కదా, గడ్డివి, ఆ దాంతో చేసినటువంటిది వేసుకోవాలి. ఆసనం ఆత్మన ప్రతిష్టాప్య, ఆసనాన్ని తన కొరకు స్థాపించి తత్ర ఆసనే ఉపవిశ్య, ఇటువంటి ఆసనాన్ని తన కొరకు తయారు చేసుకుని ఇటువంటి ఆసనం పైన కూర్చొని యత చిత్త ఇంద్రియ క్రియ అంతరేంద్రియ బహిరేంద్రియ కార్యాలను నిరోధించిన వాడు. అంతరేంద్రియ బహిరేంద్రియ అంటే పంచ ఇంద్రియాలు, కళ్ళు ముక్కు నోరు చెవి చర్మం మొత్తం మూసేసినాం. కాబట్టి కళ్ళు మూయడం వల్ల బయట ప్రపంచం ఏం కనిపించడం లేదు. చెవులను నేను మూసేసుకున్నా కాబట్టి బయట సౌండ్స్ వినిపించడం లేదు. కాబట్టి ముక్కు నోరు చెవి చర్మం అన్ని మూసేసినాం, బహిరేంద్రియాలన్నీ మూసేసినాం. ఇప్పుడు ఏం చేయాలి? అంతరింద్రియాన్ని మూయాలి. అంతరింద్రియం అంటే ఏమిటి? మనస్సు. ఇవన్నీ మనం మూసి ఉక్కే కూర్చున్నా కూడా మనస్సు ఉండలేదు, అది ఆలోచన చేస్తూ ఉంటుంది. వాటి లోపల సంకల్ప వికల్పాలు కలుగుతూ ఉంటాయి. దాన్ని నిరోధించి మనః ఏకాగ్రం కృత్వా, మనసును ఏకాగ్రమునంచి, అంటే మనసులో ఎటువంటి ఆలోచనలు లేకుండా చేసి మనసును ఆత్మకు అనుసంధానం చేసి లేదా మనసును ఆత్మ పైన కేంద్రీకరించి ఏకాగ్రమునంచి ఆత్మ విశుద్ధయే యోగం యుంజా, చిత్తశుద్ధి కొరకు యోగాన్ని అభ్యసించాలి. చిత్తశుద్ధి అంటే ఏమిటిది? మనసు లోపల సంకల్ప వికల్పాలు రాకుండా చేసుకోవడమే చిత్తశుద్ధి. ఈ చిత్తశుద్ధి రావాలంటే ఏం చేయాలి? మనము కర్మయోగాన్ని అవలంబించాలి. కర్మయోగం అనేటువంటిది నిష్కామ కర్మయోగాన్ని అవలంబించాలి. ధ్యానానికి ముందు చిత్తశుద్ధి కావాలి. ఈ చిత్తం శుద్ధి అయితేనే ధ్యానం సెట్ అవుతుంది, లేకపోతే ధ్యానం కుదరదు. కాబట్టి చిత్తశుద్ధి కొరకు ఏం చేయాలి? మనము నిష్కామ కర్మయోగాన్ని అవలంబించాలి. అందుకే శ్రీకృష్ణుడు అర్జునుడికి నిష్కామ కర్మయోగాన్ని గూర్చి చెప్పడం జరిగింది. నిష్కామ కర్మయోగం అని అంటే ఏమి ఆశించకుండా చేసేటటువంటి కర్మలనే నిష్కామ కర్మయోగం అని అంటారు. పదమూడవ శ్లోకం 12 అయిపోయింది. 11, 12 కలిసే ఉంది, రెండు కలిసి. సమం కాయ శిరోగ్రీవం ధారయన్న చలం స్థిరః సంప్రేక్ష నాసికాగ్రం స్వం దిశాశ్చ నవలోకయన్
సమం కాయ శిరోగ్రీవం సమం కాయ శిరోగ్రీవం ధారయన్న చలం స్థిరః ధారయన్న చలం స్థిరః సంప్రేక్ష నాసికాగ్రం సంప్రేక్ష నాసికాగ్రం దిశాశ్చ నవలోకయన్ విశాఖనవలోకయన్ ప్రశాంతాత్మా విగతభీః. ప్రశాంతాత్మా మీ దాంట్లో లేదు, చదవండి. ప్రశాంతాత్మా విగతభీః ప్రశాంతాత్మా విగతభీః బ్రహ్మచారి వ్రతే స్థితః బ్రహ్మచారి వ్రతే స్థితః మన సంయమ్య మచ్చిత్తః మన సంయమ్య మచ్చిత్తః యుక్త ఆసీత మత్పరః యుక్త ఆసీత మత్పరః ప్రశాంతాత్మా విగతభీః ప్రశాంతాత్మా విగతభీః బ్రహ్మచారి వ్రతే స్థితః బ్రహ్మచారి వ్రతే స్థితః మన సంయమ్య మచ్చిత్తః మన సంయమ్య మచ్చిత్తః యుక్త ఆసీత మత్పరః. యుక్త ఆసీత మత్పరః కాయ శిరగ్రీవం శరీరాన్ని, తలను, కంఠాన్ని సమానంగా నిశ్చలంగా నిలుపు. ఈ శరీరాన్ని కంఠాన్ని, తలను నిశ్చలంగా నిలపాలి. చాలా వరకు మనం కూర్చునేటప్పుడు ఏ విధంగా కూర్చోవాలి? ఈ వెన్నుపూస ఉంటుంది కదా, దాన్ని ఇట్లా లడ్డి విడిచి కూర్చోరాదు, స్ట్రేట్గా కూర్చోవాలి. ఇలా కూర్చోవడం వల్ల ఏమవుతుంది? చాలా ఎక్కువసేపు కూర్చోగలుగుతాం, ధ్యానానికి పర్ఫెక్ట్ అనమాట. మనం అందుకే పద్మాసనంలో కూర్చున్నాం అనుకోండి, ఆటోమేటిక్గా స్ట్రైట్గా వచ్చేస్తుంది బాడీ. మీరు మామూలు ఆసనంలో కూర్చుంటే ఇది వెనక్కి వెళ్ళిపోతుంది కదా. వీలైనంత వరకు ఎప్పుడు కూర్చున్నా, ఏ ఆసనంలో కూర్చున్నా ఈ వెన్నుపూసను మాత్రము ఈ వెనకాల ఇట్లా ఇది కాకూడదు, ఇట్లా ఇట్లా కాకూడదు, స్ట్రైట్ ఉండాలి. ఆ విధంగా కాయం శిర గ్రీవం అంటే శిరస్సు, కాయము, గ్రీవం అంటే వెన్నుపూస ఒకే లైన్ లోపల ఉండాలి, సరళ రేఖ లోపల ఉండాలి. స్థిర స్వం నాసికాగ్రం సంప్రేక్ష స్థిరంగా తన ముక్కు కొనను చూస్తూ దిశచ అవలోకయన్ దిక్కులను చూడకుండా ప్రశాంతాత్మ విగతభి బ్రహ్మచారి ప్రతిష్ఠిత ప్రశాంత చిత్తుడు నిర్భయుడై బ్రహ్మచర్య వ్రతుడై. ఏ విధంగా ఉండాలి? బ్రహ్మచర్య వ్రతుడై ఉండాలి. బ్రహ్మచర్య వ్రతం అంటే ఏమిటి? చాలా మంది బ్రహ్మచర్య వ్రతం అంటే పెళ్లి చేసుకోకుండా ఉండడం అనుకుంటారు. ఎన్ని రోజులు అట్లే ఉంటావురా బ్రహ్మచారిగా పెళ్లి చేసుకుంటారు. కానీ పెళ్లికి బ్రహ్మచారికి సంబంధం లేదు. బ్రహ్మచర్యం, బ్రహ్మలో చర్యం చరిస్తూ ఉండాలి. ఎవరు చరిస్తూ ఉండాలి? మనసు చరిస్తూ ఉండాలి. అనంటే మన శరీరంలో ఏమున్నది? కారణ శరీరమైన ఆత్మ ఉన్నది. ఈ ఆత్మనే పరమాత్మ స్వరూపం కాబట్టి ఈ పరమాత్మనే మనం ఏమంటాం? పరబ్రహ్మ స్వరూపం అని అంటాం. ఆ పరబ్రహ్మ స్వరూపంలో మనసు ఎప్పటికీ నిలిపి ఉంచడాన్నే బ్రహ్మచర్యము అని అంటాం. అంతేగాని పెళ్లి చేసుకోకుండా ఉండడం కాదు. అయితే ఈ యొక్క బ్రహ్మచర్య వ్రతాన్ని ఎందుకొరకు రూపొందించారంటే సన్యాసులు కానీ ఆధ్యాత్మిక వేత్తలు, ముముక్షువులు అంటే మోక్షాన్ని పొందాలనుకునేటటువంటి వాళ్ళు ఈ బంధాల్లో కర్మబంధాలు ఇరుకోవడాల్సి వస్తుంది పెళ్లి చేసుకుంటే. కాబట్టి పెళ్లి చేసుకోకుండా కర్మబంధాల్లో వీరు ఇరుక్కోకుండా ఉండడానికి వరకు వాళ్ళు పెళ్లి చేసుకోలేరు. కాబట్టి వాళ్ళు పెళ్లి చేసుకోకపోయేసరికి దానికి బ్రహ్మచారి అనే ఒక పదాన్ని పెట్టేసి ఆ పెళ్లి కాలంలోకి అంతా కూడా బ్రహ్మచారి అనడం చేస్తున్నారు. వీళ్ళు ఎక్కడ బ్రహ్మచారులు? వీళ్ళు బ్రహ్మచారులు కాదు. నిరంతరం కూడా వాళ్ళ మనసు బయటనే తిరుగుతుంటారు. బ్రహ్మ లోపల బ్రహ్మతో చర్య చెందుతుంది, అది చెందదు, బయటి వ్యాపకాల్లోనే ఉంటుంది. మన సంయమ్య మనసును నియమించి మచ్చిత మత్పరయుక్త సీత చిత్తాన్ని నాయందు నిలిపి నన్నొక్కన్నే భావిస్తూ సమాహితుడై ఉండాలి. అంటే మన చిత్తాన్ని అంతా కూడా కేవలం భగవంతుని పైన నిలిపి భగవంతుణ్ణి ధ్యానిస్తూ మగ్గత చిత్తుడు అంటే నన్నే నీ చిత్తంలో నిలుపుకొని ఉండాలి. ఆ విధంగా ఆయననే నిలుపుకొని ఉంటే ఏమవుతుంది? ఆయనలాగానే మారిపోతాము. మనం తాబేలు ఏం చేస్తుందంట? పిల్లల్ని గుడ్లు పెడుతుంది. ఈ గుడ్లు పెట్టి మట్టి లోపల కప్పి ఎక్కడో వెళ్ళిపోతుంది. అది పొదగకు ఏం చేయదు. కానీ ఆ
అక్కడెక్కడో నుండి తాబేలు ఊరికి ఇట్లా చూస్తుంటుందంట. చూస్తుంటే ఆ గుడ్ల లోపల పిల్లలు ఏర్పడతాయి. ఆ దృష్టి ద్వారా ఏర్పడతాయి. దృష్టికి చాలా పవర్ ఉంటుంది. మీరంతా నమ్ముతారా? ఇది అవుతుంది కదా, దృష్టి అయి తగిలింది అని అంటుంటాం. అది నిజమేనా అబద్ధం? నిజమే కదా. దృష్టి కూడా నిజమే. మనం తింటుంటే ఎవరైనా వచ్చిండ్రు అనుకోండి, ఆమెకేమో ఇబ్బంది అయింది అనుకో, ఆమె వచ్చే అందుకే నాకు దృష్టి అయింది అని అంటారు. అంటే కళ్ళ ద్వారా మనం ఏ భావాలను వ్యక్తం చేస్తామో ఆ భావాలు అవతల వ్యక్తి శరీరం లోపలికి వెళ్తాయి. ఆమె తినేటప్పుడు మనం చూసి ఏమన్నా అన్నాం అనుకోండి, ఆమెకు అజీర్ణం ఏర్పడు, దృష్టి తగిలిందని మళ్ళీ ఆ దృష్టి తీయడానికి రకరకాల కార్యక్రమాలు అవన్నీ చేస్తే అది వెళ్ళిపోతుంది. కాబట్టి నరదృష్టి అనేటటువంటిది, అంటే మనం దృష్టి ద్వారా కూడా శక్తిని పంపిస్తాం. అందుకే కొంతమంది గురువులు శక్తిపాత గురువులు ఉంటారు. శక్తిపాత గురువులు ఏం చేస్తారు? మన తలపైన సహస్రారం పైన వాళ్ళ చెయ్యి ఉంచి శక్తిని పంపిస్తారు లోపలికి. తద్వారా మన లోపల తొందరగా ఆధ్యాత్మిక వికాసం కలగడానికి అవకాశం ఉంటుంది. కానీ ఆ శక్తిని తట్టుకునే శక్తి కూడా మనకు ఉండాలి. అంటే కొద్ది కొద్దిగా పంపిస్తారు. భగవద్గీత 5వ అధ్యాయం 27వ శ్లోకం. స్పర్శాన్ కృత్వా బహిర్బాహ్యన్ చక్షుశ్చైవాంతరభృగో ప్రాణాపానౌ సమౌ కృత్వా నాసాభ్యంతరచారిణౌ. మరొకసారి శ్లోకం. స్పర్శాన్ కృత్వా బహిర్బాహ్యన్ చక్షుశ్చైవాంతరభృగో ప్రాణాపానౌ సమౌ కృత్వా నాసాభ్యంతరచారిణౌ. తాత్పర్యం: శబ్ద స్పర్శాది బాహ్య ఇంద్రియ విషయాలను బయట నుంచి బయటికి నెట్టివేసి ధ్యాసను భూమధ్యలో నిలిపి నాసికరంధ్రాల ద్వారా చెల్లుతున్న ప్రాణ అపాన వాయువులను సమానంగా చూడాలి. భగవద్గీత 6వ అధ్యాయం 5వ శ్లోకం. ఉద్ధరేదాత్మానం నామవసాదయేత్ ఆత్మావహాత్మానో బంధుః ఆత్మావరిపురాత్మనః. మరి ఒకసారి. ఆత్మైవరిపురాత్మనః. ఉద్ధరేదాత్మానాత్మానం మవసాదయేత్ ఆత్మావహాత్మనో బంధుః ఆత్మైవరిపురాత్మనః. ఎవరికి వారే తాత్పర్యం: ఎవరికి వారే ఆత్మలు ఉద్ధరణం చేసుకోవాలే గాని ఆత్మ పతనం చేసుకోకూడదు. ఆత్మకు ఆత్మయే బంధువు, ఆత్మకు ఆత్మయే శత్రువు కూడా అయింది. భగవద్గీత 6వ అధ్యాయం 11వ శ్లోకం. శుచౌ దేశే ప్రతిష్టాప్య స్థిరమాసనాత్మనః నాత్యుచిత్రం నాతి నీచం చైలాజిన కుశోత్తరం. శ్లోకం మరి ఒకసారి. శుచౌ దేశే ప్రతిష్టాప్య స్థిరమాసనమాత్మానః నాత్యుచ్ఛ్రితం నాతి నీచం చైలాజిన కుశోత్తరం. తాత్పర్యం: ఎక్కువ ఎత్తు కానీ మరీ తక్కువగా కానీ ఉండని పరిశుభ్రమైన ప్రదేశంలో దర్భలు, జింక చర్మం, వస్త్రం వరుసగా పరుచుకొని తన కోసం ఆసనం ఏర్పాటు చేసుకోవాలి. తత్వేకాగ్రం మన్యం మనః కృత్వా చిత్తే
విశుద్ధయే తాత్పర్యం. ఆ సుఖాసనం మీద కూర్చొని ఇంద్రియాలను మనసును స్వాధీనం చేసుకుని అంతఃకరణ శుద్ధి కోసం ఏకాగ్రతతో ధ్యాన యోగ సాధన చేయాలి. భగవద్గీత 6వ అధ్యాయం 13వ శ్లోకం. సమం కాయా శిరోగ్రీవం ధారయన్నాచలం స్థిరః సంప్రేక్ష నాసికాగ్రం స్వం దిశాచనవాలోకయాన్. మరి ఒకసారి. సమం కాయా శిరోగ్రీవం ధారయన్నాచలం స్థిరః సంప్రేక్ష నాసికాగ్రం స్వం దిశాచనవాలోకయాన్. మనస్సును పూర్తిగా దానిపైన పెడితే కరెక్ట్ వస్తుంది. కొద్దిగా అటు ఇటు అయిందంటే తన తాత్పర్యం. శరీరము మెడ శిరస్సును నిటారుగా కదలకుండా నిశ్చలంగా స్థిరంగా ఉంచి దిక్కులు చూడక నాసికాగ్రం మీద దృష్టి నిలపాలి.